జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన ప్రియతమ నేత ఎవరో కట్టర్ హిందూ హృదయ సామ్రాట్ యోగి ఆదిత్యనాథ్ గారు సింహంలాగా మరొకసారి అయితే జూలు విదిలిచ్చారు. న్యూస్ మాత్రం సూపర్గా ఉన్నది. ఊరినైనా ఉత్తరప్రదేశ్లో యోగి పని ఇంకా అయిపోయింది. ఎందుకంటే మన పార్లమెంట్ ఎలక్షన్స్లో కొన్ని ఎంపీ సీట్లు తగ్గినాయి. అప్పుటాంచి చాలా మందికి చాలా వరకు లెక్కలేని తనం ఏర్పడింది. ఏది యోగి ఆదిత్యనాథ్ గారు అంటే. అలాంటి వాటన్నిటి కూడా చెక్ పెట్టినట్టు ఈరోజు ఒక అద్భుతమైన ఒక సంఘటన అయితే జరిగింది. అదే ఉత్తరప్రదేశ్లో ఒక భారీ ఎన్కౌంటర్ ఒకటి జరిగింది. ఇంతకు ఆ ఎన్కౌంటర్ ఎవరి మీద జరిగింది, ఎవరిని చేశారు, ఏందనేది ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు మరొకసారి తానంటే ఏంటో తీవ్రవాదులకు అయితే రుజువు చూపించాడు. తన సత్తా ఏందో, తన సామర్థ్యం ఏందో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఉత్తరప్రదేశ్లో తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో చెప్పకనే చెప్పారు. సరే, ఇంక అసలు విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో మన దేశంలో తీవ్రవాదంతో పాటు దానికి సమాంతరంగా అంటే దానికి సమానంగా ఈ ఖలిస్తాన్ తీవ్రవాదం కూడా అబ్బా ఏలా పెచ్చుమీరిపోతారు. వాళ్ళు ఏం తగ్గేటట్లేరు. అందుకు కారణం ఏందయ్యా అంటే పంజాబ్లో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ ప్రభుత్వమే. పంజాబ్లో ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులకు, ఈ ఖలిస్తాన్ మూకలకు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి ఏలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. దీంతో ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు రెచ్చిపోతారు. దీంతో పంజాబ్లో సిక్ ఫర్ జస్టిస్, టైగర్ ఖల్సా, వారిస్ పంజాబ్ దే, దాల్ ఖల్సా, ఆజాద్ ఖలిస్తాన్ గొరిల్లా ఫోర్సు, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్సు, ఏం చెప్పాలా వీళ్ళ బొంద ఫోర్స్ అని చెప్పేసి చాలా వరకు సంస్థలన్నీ కూడా పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. వీళ్ళంతా కూడా ఏలా తీవ్రవాద భావజాలం వీళ్ళందరితో కూడా ఇవన్నీ కూడా పేరు గొప్ప ఊరు దిబ్బలా అన్నట్టు ఆ రకమైన సంస్థలు అన్నమాట. ఇక ఈ తీవ్రవాద సంస్థలకు కెనడా నుంచి మనీ లాండరింగ్ రూపంలో నిధులైతే అందుతూ ఉంటాయి. ఈ ఖలిస్తాన్ తీవ్రవాద సంస్థల్లో ఖలిస్తాన్ కమాండ్ ఫోర్స్ ఒకటి అనమాట. వాటిలో ఇది కూడా ఒకటి. ఇది ఒక నిషేధిత తీవ్రవాద సంస్థ. ఈ ఖలిస్తాన్ కమాండో ఫోర్స్లో కీలకమైన తీవ్రవాదులు 3 ఉన్నారు. వాళ్ళు ఒకరు వచ్చేసి గుర్వీందర్ సింగ్, వీరేందర్ సింగ్ అలియాస్ రవి అనమాట ఆయన గారు, జస్ప్రీత్ సింగ్ అలియాస్ ప్రతాప్ సింగ్. ఈ 3 కూడా ఈ ఖలిస్తాన్ కమాండ్ ఫోర్స్లో కీలక సభ్యులు అనమాట. వీళ్ళు ఇంతకుముందు పంజాబ్లో తమ కార్యకలాపాలను అయితే సాగిస్తూ ఉన్నారు. పంజాబ్లో 2-3 సార్లు ఈ పోలీస్ స్టేషన్ల పైన దాడులు చేసి పోలీసుల ఆయుధాలను ఎత్తుకొని పోయినారు. అయితే ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు నిన్న ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించారనమాట. చూడండి, అంటే సావును ఎత్తుకుంటా వచ్చారు. వెళ్ళినోళ్ళు వెళ్ళినట్టు ఉండకుండా ఈ ఉత్తరప్రదేశ్లో ఫిల్బిత్ పోలీస్ స్టేషన్ పైన దాడి చేశారు. అంటే వీళ్ళ ఉద్దేశంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా పంజాబ్ పోలీసులాగా పారిపోతారని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. ఆ అభిప్రాయంతోనే ఉత్తరప్రదేశ్లోని ఈ ఫిల్బిత్ పోలీస్ స్టేషన్ పైన దాడికి బాల్పడినారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులు వెంటనే ఏకంగా ఈ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారికి అందించారు. ఇంకా ఆయన ఊరుకుంటాడా? అంతే. ఇక యోగి ఆదిత్యనాథ్ గారు వెంటనే ఆ 3 తీవ్రవాదులను ఎన్కౌంటర్ చేసేసేయండి, ఏ మాత్రం ఛాన్స్ తీసుకోవద్దు, ఏదైనా జరిగితే నేను చూసుకుంటానని చెప్పేసి ఇంకేమైనా ఆర్డర్స్ అయితే ఇచ్చేసాడు. ఇక ఈ ఫిల్బిత్ పోలీసులు అయితే రెచ్చిపోయారు. ఇంకా ఏమన్నది ముఖ్యమంత్రి గారు ఇంకా ఆర్డర్స్ ఇచ్చాక ఇంకా ఆగుతారా? ఈ 3 తీవ్రవాదుల శరీరాలు తూట్లు పడేటట్టు 100 రౌండ్ల కాల్పులు జరిపినారంట. దెబ్బతో ఈ 3 తీవ్రవాదులు అక్కడికక్కడే ఎగిరిపోయినారు. కాసేపటి క్రితమే ఈ ఎన్కౌంటర్ అయితే జరిగిపోయింది. దీంతో మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారి పేరు దేశవ్యాప్తంగా మోగిపోతుంది. అట్టుండాలా? ఏం తీవ్రవాదం అయినా? తీవ్రవాదమా? సరైన దమ్ముండోడి చేతిలో పడితే ఎట్టుంటుంది అంటే ఇట్టుంటుంది. అవునా కాదా నేను చెప్పేది? చూడండి ఇప్పుడు ఏమైందో బతుకు ఏలే కుక్కలు ఇచ్చిన ఇస్తరాక మాదిరి అయిపోయింది. కథం అట్నే ఉంటుంది, అట్నే ఉండాలి కూడా. నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ప్రతిరోజు నేను అడుగుతానే ఉన్నా. ఈ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గుతుంది. షేర్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతకన్నా మర్చిపోవద్దు. ఎందుకంటే మీరే కదా మాకు బలం, ఇంకేముండదు. ప్లీజ్. జై శ్రీరామ్.